మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరో 4-5 ఏళ్లలో ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయనేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం చాలా మారిపోయింది, రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏఐ వచ్చాక పరిస్థితులు అంతా తలకిందులయ్యాయి. అన్ని పనులను ఏఐ చేస్తుండడంతో చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఇదే విషయాన్ని టెక్ అధిపతి మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కూడా హెచ్చరించారు. మరో 4-5 ఏళ్లలో వైట్ కాలర్ జాబ్స్ అన్నీ పోతాయని చెప్తున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా ఆయన భారత్కు చెందిన జాతీయ మీడియాతో మాట్లాడారు. దీనిలో ఏఐకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించిన దానికంటే వేగంగా జాబ్ మార్కెట్ రూపాన్ని మార్చబోతుందనేసి తెలిపారు. ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్, కాల్ సెంటర్లలో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్ను రీప్లేస్ చేస్తుందనేసి బిల్ గేట్స్ అన్నారు. దీనివలన వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కలర్ జాబ్స్ కూడా పోతాయని తెలిపారు. ఏఐ ఇప్పటికే చాలా చేస్తుంది. దీనివల్ల వ్యాధులు నివారణ కూడా ఏఐ చేపడుతుంది. అసలు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇది ఎన్నో మార్పులకు దారితీస్తుంది. ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవడం లేదు. ఏఐపై సరైన నియంత్రణ లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు, నియమ నిబంధనలు, ఆర్థిక సమానత్వంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బిల్ గేట్స్ అన్నారు. ది ఇయర్ హెడ్ లేఖలోని బిల్ గేట్స్ ఇవే విషయాలను ఆయన ఇదివరకే వెల్లడించారు. ఇప్పటి వరకు మనం చూసింది చాలా తక్కువ, కానీ త్వరలో ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏఐ ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్, కాల్ సెంటర్లో లోయర్ స్కిల్ని ఏఐ రిప్లేస్ చేస్తుందనేసి అన్నారు. దీన్ని సవరించకపోతే సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోతుందని బిల్ గేట్స్ హెచ్చరించారు. అసమానతలు తీవ్రమయ్యి మరింత పేదరికం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాలను బిల్ గేట్స్ హెచ్చరించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే సమిష్టి విధానాలు, అంతర్జాతీయ సహకారం అవసరమని కొన్ని కీలకమైన సూచనలు చేశారు బిల్ గేట్స్.